మహిళ ఆధునిక సమాజానికి ఒక శక్తి, బలం, స్ఫూర్తి అంటూ కొనియాడారు వంగవీటి ఆశాకిరణ్. విజయవాడ బందర్ రోడ్డులో ఏపీ టీయూఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి వేడుకల్లో పాల్గొన్న ఆశాకిరణ్ ఒక ఆడపిల్లని చదివించడం అంటే కుటుంబం మొత్తాన్ని చదివించినట్టే అని తెలిపారు. జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం పద్మగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి ఆశాకిరణ్తో పాటుగా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాసాని సీతామహాలక్ష్మి హాజరయ్యారు. అమ్మాయిని అంత చక్కగా చదివిస్తున్నారు కదా, ఉద్యోగానికి ఎందుకు పంపించట్లేదు అని అంటే ఆడపిల్లని చదివించాము. సందర్భంగా ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి. ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్. 1800s లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆ గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి అని మనం మర్చిపోకూడదు.